ఆదిభట్ల నారాయణదాస్. అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరు ఆదిభట్ల నారాయణదాస్. తెలుగు మాట్లాడే ప్రజలలో హరికథా పితామహ గా ప్రసిద్ధి చెందారు. అతను కవిత్వం, సంగీతం మరియు నృత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఉమ్మడి విజయనగరానికి చెందిన కుమారుడు. ఇంగ్లీషు, పర్షియన్, సంస్కృతం, తెలుగు భాషల్లో ఆదిభట్ల పాండిత్యమే ఆయనకు పెద్ద ఆస్తి. ఈ భాషలన్నింటిలో పాటలు పద్యాలు స్వరపరిచారు. ఒమర్ ఖయ్యాం రచించిన రుబాయాత్ను పర్షియన్ నుండి తెలుగులోకి అనువదించారు. హిందుస్థానీ మరియు కర్ణాటక సంగీతంపై ఆయనకున్న అవగాహన వల్ల ఆంధ్రదేశంలో ఇప్పటికీ ప్రతిధ్వనించే పాటలను కంపోజ్ చేయగలిగారు. అతను కూడా విజయనగరం ఆస్థాన కవి. అతని రచనలలో అసంఖ్యాకమైన హరికథలు, రుక్మిణీ కళ్యాణం, జానకి సపథం, ప్రహ్లాద చరిత్ర మొదలైనవి ఉన్నాయి. అతని నవరస తరంగి అనేది తెలుగులో కాళిదాసుతో షేక్స్పియర్ని అనువదించి పోల్చడం. హరికథలో అద్భుతంగా ప్రవర్తించినందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ప్రశంసలు అందుకున్నారు.